ಬಾಯಿ ತಾಮೂನೆ ಎಡವೀರ್ ಪಡಿಯೂರೆ. కెస్లాపూర్ నాగోబా సంబరం మొదలైంది. అర్ధరాత్రి అమావాస్య రోజున నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఈ జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. డోలు వాయిద్యాల మధ్య ఎంతో సంబరంగా నాగోబా జాతర కొనసాగుతుంది. చల్ చలోరే నాగోబా అంటూ అందరూ నాగోబా సన్నిధికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా జాతరపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. మా ఆదివాసీ తెగ గురించి మెస్రాం వంశులు పూజ చేస్తారు. అంటే పూస నెలవంక కనబడినప్పుడు కాలినడకతో గోదావరి గంగకు అక్కడ పోయి జారి ఉంటాయి, జారితోని పవిత్ర జల గంగం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంద్రవెల్లి కాడ పోషవ ఉంటుంది, ఇంద్రాయి పోషవ, అక్కడ పూజలు చేసి వాళ్ళు భక్తి శ్రద్ధలతో అందరు పిల్లల జలలతో అందరు కుటుంబం అంటే మేము ఈ మెస్రాం వంశులకు మేము అల్లుళ్ళు అవుతాం. వీళ్ళ 7 దేవతలు, మా 6 దేవతలు, వీళ్ళందరూ మేము 6 దేవతలు ఉన్నారు. అంటే వీళ్ళు పూజ చేస్తారు, మా మామళ్ళు, మా తాతళ్ళు. అయితే మేము కూడా దర్శనంకి వస్తాం. ఇదే రోజు అమావాస, నిండా అమావాస మధ్యరాత్రి అంటే దేవుడు వాళ్ళ సాక్షాత్గా దేవుడు భూమి నుంచి పైకి తల లేపినట్టు దాని మీద వస్త్రం కప్పుతారు. అప్పుడే పూజ కార్యక్రమం శురు అవుతుంది. అయితే ఇంత పవిత్రంగా ఉంటుంది అంటే మా తాతలు ముత్తాతల నుంచి మేము వస్తున్నాం. అప్పటి నుంచి ఏది కోరుకున్నా ఇక్కడ కోరుకున్నది జరుగుతాయి. అన్ని పాడి పంటలు అన్నీ సక్రంగా ఉండాలని మేము మొక్కిపోతాం. అన్నీ మాకు అనుకూలంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరము మేము వస్తూ ఉంటాం. అందుకే నాగోబా దేవతకు ఈ టీవీ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుసు. పవిత్రంగా అంటే మా ఆచార వ్యవహారాలతో మా కట్టు బొట్టు కూడా చాలా భిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. మేమంతా కూడా అంటే పుష్యమాసంలో 15 రోజులకు ముందే అంటే పవిత్రంగా తలపాగ చుట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ మరి గంగా జలాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒక 35-40 కిలోమీటర్లు వెళ్ళి ఒక పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి ఈ గుడినంతా కూడా శుభ్రం చేసేసి మరి ఇక్కడ పూజలు రాత్రి 12 గంటలకి పూజలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడే కొత్త కోడళ్ళు అన్నమాట, భేటీలు ఇక్కడ జరుగుతాయి అండ్ తూములు కూడా జరుగుతాయి అన్నమాట. చనిపోయిన వాళ్ళ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఒక ఏటనేమో భేటీలు, కొత్త కోడళ్ళు అనేటువంటి భేటీలు కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా ఇది ఒక చాలా పవిత్రమైనటువంటిది మెస్రం వంశీయుల యొక్క దేవస్థానం. యావత్తు అంటే ఈ తెలంగాణ, ఆంధ్ర అండ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చేసి ఈ పవిత్రమైనటువంటి నాగోబా దేవతను పూజించుకోవడం అనేది జరుగుతుంది. మొక్కులు కూడా తీర్చుకోవడానికి చాలామంది, లక్షలాది మంది జనాలు కూడా తరలి రావడం అనేది జరుగుతుంది. మనతో పాటు మెస్రం మేఘరాజ్ కళాకారుడు ఉన్నాడు. అయితే ఆయన మనకు ఒక చిన్న పాటను వినిపించబోతున్నాడు. శ్రద్ధతో మేము పూజ చేస్తాము. మరియు నాగోబా గురించి చిన్న పాట. అప్పట్లో మా నానమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ పాడే పాటే మీ ముందు వినిపిస్తాను. तामुने एडवीर पड़ियूरे, तामुने एडवीर पड़ियूरे नावी बाई, तामुने एडवीर पड़ियूरे, आहा पड़ियूरे नावी बाई, तामुने एडवीर पड़ियूरे, पड़ियूरा भोवूर मचवाते, पड़ियूरा भोवूर मचवाते नावी बाई, मचवाते रमडोल माया रे, आहा माया रे नावी बाई, मचवाते रमडोल माया रे. తాతలు ముత్తాతల నుంచి మాకు సాంప్రదాయం వస్తున్నది. మేము కోడళ్ళం, ఇంటి కోడళ్ళం, మేసరం వల్ల కోడళ్ళం అయితే మేము ఇక్కడ గుల్లలు, మా దేవుని గుల్లలు అంటే వట్టి గుల్లలు కాదు, దేవుని గుల్లలు పట్టుకొని వస్తాం. సాంప్రదాయంతో ఇక్కడ వచ్చిన తర్వాత మా
ఆ వంశానికి మేము మా 7 తాతలు ఉన్నారు. మా వంశానికి 7 తాతలు ఉంటే అందరికీ 4 పొయ్యిలు ఉన్నాయి. 4 పొయ్యిలతోని మేము వంట చేస్తాం. అక్కడ నైవేద్యం పెడతాం. కుండలు తీసుకొచ్చిన తర్వాత మొత్తం మేస్రం ఆడబిడ్డలకు కుండలు ఇస్తారు. కుండలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కోనేరుకి వెళ్తారు. అట్లా లైన్కి వెళ్తారు. ఇక కోనేరుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోనేరులో పూజ చేసి వాళ్ళు నీళ్ళు తీసుకొస్తారు. నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ మందిర్లు వస్తారు. మందిర్లు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే పూజ చేస్తారు. అంటే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత వాళ్ళు మొత్తము మట్టి అంతా కలుపుతారు. ఆడబిడ్డలు మట్టి కలిపిన తర్వాత ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఇట్లా ఉండలు చేసుకుంటా ఆ కోనేరు నీళ్ళతోనే, వేరే నీళ్ళు లేక కోనేరు నీళ్ళు తెచ్చినాకనే అక్కడ పూజ చేసి మరి అక్కడ మట్టిలా కలిపి మొత్తం ముద్దలు చేస్తారు. ఇక ముద్దలు చేసుకుంటా మొత్తం ఇట్లా పుట్టతీరుగా చేస్తారు. ఇక పుట్టతీరుగా చేసిన తర్వాత వాళ్ళు పుట్ట పూజ చేస్తారు. పుట్ట పూజ చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ గోవాళ్ళు వస్తారు. గోవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పొయ్యిల పూజ చేస్తారు. పొయ్యిల పూజ చేసిన తర్వాత మరి గుళ్ళల పూజ చేస్తారు. గుళ్ళల పూజ చేసిన తర్వాత మళ్ళా నైవేద్యం వండి ఆ గుళ్ళలకు పొయ్యిలకు నైవేద్యం పెట్టి దీపం పెట్టి దీపాలు ప్రతిరోజు సాయంత్రం పొద్దున దీపాలు పెడతాం. దీపాలు పెట్టిన తర్వాత మళ్ళా సమాప్త అయిపోతుంది. పెళ్ళైన కొత్తలోనే బేటింగ్ అనేది చేస్తారు. కొత్త కోడళ్ళను పరిచయం చేస్తారు. నెక్స్ట్ ఇయర్ దేవుణ్ణి చూడడానికి వీలు ఉంటుందని ఈసారి చేస్తారనమాట కొత్తగా. అయితే పెద్దవాళ్ళకి మొక్కుతారు, కాళ్ళు మొక్కుతారు. మా ఆడపడుచులకి కట్న కానుకలు ఇస్తారనమాట. ఆడపడుచులకి వదనలు వేయాలా, అన్న వాళ్ళు వేయాలా ఆడపడుచులకి. నాగోబా దేవత జాతర అన్నది మనకు స్టార్ట్ అయింది. ఈ 9వ తారీఖు ఇప్పుడు పెద్ద ఎత్తున మెస్రం వంశస్థులు కానివ్వండి, ఆదివాసీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి రేపటి నుంచి మనకి జాతర మొదలవుతుంది కాబట్టి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ సప్లై నుంచి టాయిలెట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఐటీడీఏ నుంచి కూడా స్టాఫ్ నందరినీ కూడా డెప్యూట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ వింగ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శానిటేషన్, పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని డిప్లాయ్ చేసి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఒక 100 సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. సో అందరూ కూడా నిస్సంకోచంగా వచ్చి మరి నాగోబా దేవత తల్లి దీవెనలు అందరూ కూడా పొందడానికి, వాళ్ళు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఇది కేస్లాపూర్ విలేజ్లో నాగోబా టెంపుల్లో ఈ గుడిలో ఇప్పుడు స్పెషల్ పూజ జరిగింది. రేపటి నుంచి భక్తులు కూడా చాలామంది వస్తారు. దీనికోసం స్పెషల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 పోలీస్ పర్సన్స్ ఆర్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు 3 షిఫ్ట్స్ వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు. ఫుల్ 24 hours డ్యూటీ ఉంటాయి. మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ, బయట ఉన్న పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, అది కాకుండా వీఐపీ సెక్యూరిటీ, వీఐపీ దర్శనం కోసం కూడా ఫుల్ అది పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. దెన్ పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ 100 సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆ కెమెరాస్తో లైవ్ మానిటరింగ్ మేము చేస్తాము. ఏమైనా గొడవ జరిగితే, ఏమైనా దొంగతనం జరిగితే ఈజీగా మేము అఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము. అది ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది. ఫుట్ పెట్రోలింగ్, అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేసాము. అండ్ వీఆర్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ దిస్ బందోబస్తు. థ్యాంక్ యూ. నాగోబాకు అంకురార్పణ జరిగింది. మెస్రాం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మహాపూజను ప్రారంభించారు. ఈ యొక్క పుష్య అమావాస్య రోజున మహాపూజ చేసిన తర్వాతే ఈ యొక్క నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ నాగోబా జాతర సందర్భంగా మన రాష్ట్రం నుండే కాకుండా పక్కనున్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం నాగోబా మహాపూజ అనంతరం భేటింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. భేటింగ్ కార్యక్రమం అనంతరం సాంప్రదాయ పూజలతో వారం రోజుల పాటు తమ యొక్క ఆచార వ్యవహారాలతో కూడినటువంటి సాంప్రదాయాల పూజలు కొనసాగించి ఈ యొక్క జాతర వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు మెస్రం వంశీయులు. కెస్లాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.